Choose the correct word to fill in each blank. Choose the correct word to fill in each blank. Here 4 blanks are given and 4 words are given above. Okay, we have to find the correct words. ఇక్కడ 4 blanks ఇవ్వబడ్డాయి, ఇంకా 4 words కూడా ఇచ్చారు పైన. ఆ వర్డ్స్లో ఏ వర్డ్ కరెక్ట్గా ఏ బ్లాంక్లో రాయాలో చూస్ చేసి రాయవలసి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్, నెవర్ tell. Never tell lies. Never tell lies. You should speak. You should speak the truth. You should speak the truth. You should go to school. You should go to school. You should brush your teeth. You should brush your teeth. ఓకే, ఈ విధంగా కరెక్ట్ వర్డ్ని చూస్ చేసి బ్లాంక్లో రాయవలసి ఉంటుంది. Next, begin each sentence with you should or should not before the words in the box. Here some words are given in the box. You have to write these words beginning with you should or should not. కింద కొన్ని వర్డ్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఈ బాక్స్లో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్ ముందుకి ఏమి యూస్ చేయాలట? యూ షుడ్ నాట్, యూ షుడ్ కానీ షుడ్ నాట్ కానీ యూస్ చేసి ఈ వర్డ్ సెంటెన్సెస్ని మరలా రాయవలసి ఉంటుంది. ఓకే, గో టు స్కూల్. ఓకే, యూ షుడ్ నాట్. షుడ్ అంటే చేయాలని, షుడ్ నాట్ అంటే చేయకూడదని. ఓకే, షుడ్ అంటే చేయాలి అని లేదా ఉండాలి, చేయాలి. ఓకే, షుడ్ నాట్ అంటే చేయకూడదు అని. గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళాలట. వెళ్ళాలా వెళ్ళకూడదా? షుడ్ అంటామా షుడ్ నాట్ అంటామా? షుడ్ అంటే ఫస్ట్ దానికి ఏం రాయాలి? యూ షుడ్ గో టు స్కూల్. యూ షుడ్ గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి యూ షుడ్ అని చెప్పు. ప్లక్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ని తెంచేయమంటున్నారు. తెంచచ్చా? తెంచకూడదు కదా. యూ షుడ్ నాట్, చేయకూడదు కాబట్టి యూ షుడ్ నాట్ అన్నా. యూ షుడ్ నాట్ ప్లక్ ఫ్లవర్స్. యూ షుడ్ నాట్ ప్లక్ ఫ్లవర్స్. యూ షుడ్ నాట్ ప్లక్ ఫ్లవర్స్. రైట్ ఆన్ వాల్స్, వాల్స్ మీద రాయవచ్చా? గోడల మీద రాయకూడదని చెప్పాం కదా. అంటే షుడ్ రావాలా షుడ్ నాట్ రావాలా? షుడ్ నాట్. యూ షుడ్ నాట్, యూ షుడ్ నాట్ రైట్ ఆన్ వాల్స్. యూ షుడ్ నాట్ రైట్ ఆన్ వాల్స్. నెక్స్ట్, ఒబే యువర్ టీచర్స్. ఒబే యువర్ టీచర్స్. ఒబే యువర్ టీచర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? టీచర్స్ చెప్పింది పాటించాలి అనుకున్నాం కదా. పాటించాలా పాటించకూడదా? పాటించాలి. కనుక ఏం చేయాలి? యూ షుడ్ అని రాయాలి. చేయాలి కాబట్టి యూ షుడ్. యూ షుడ్ ఒబే యువర్ టీచర్స్. యూ షుడ్ ఒబే యువర్ టీచర్స్. యూ షుడ్ ఒబే యువర్ టీచర్స్ ఆర్ ఎస్. ఓకే, నెక్స్ట్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటే పేరెంట్స్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. చెయ్యాలా చేయకూడదా? చెయ్యాలి. కనుక ఏం రాయాలి? యూ షుడ్ రాయాలి. ఓకే, యూ షుడ్ రెస్పెక్ట్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. నెక్స్ట్ పేజ్. Choose the correct option to complete each sentence. Choose the correct option to complete each sentence. Ring చేయడం. దేన్ని రింగ్ చేస్తాం మనం? హియర్ 2 options are given. ఓకే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. బాల్ అంటే బంతి, బెల్ అంటే గంట. బంతిని రింగ్ చేస్తామా బెల్ని రింగ్ చేస్తామా? బెల్. గంటని రింగ్ చేస్తాం కాబట్టి ఏం రాయాలి? ఇక్కడ బెల్ అని రాస్తాం. BLL బెల్. రింగ్ ద బెల్, బెల్ రింగ్ చేస్తాం. షట్ ద డోర్. ఫ్లోర్ అంటే నేల, డోర్ అంటే తలుపు. ఏది మూస్తాం మనం? తలుపు మూయగలమా ఫ్లోర్ని మూయగలమా? డోర్. షట్ ద డోర్ అంటారు, షట్ ద ఫ్లోర్ అంటారు కదా. షట్ ద డోర్, షట్ ద డోర్, shut the door. Comb your
కాంబ్ యువర్ అంటే దువ్వెనతో ఏం చేస్తారు, ఏం దువ్వుకుంటారు, దువ్వడాన్ని. చైర్ అంటే కుర్చీ. హెయిర్ అంటే జుట్టు. జుట్టును దువ్వుతారా, చైర్ కుర్చీని దువ్వుతారా, జుట్టు. కనుక ఏం రాయాలి, హెయిర్ అని రాయాలి. కాంబ్ యువర్ హెయిర్, HAIR, హెయిర్. ఓపెన్ యువర్ కుక్ బుక్. బుక్ ఓపెన్ చేస్తారా, కుక్ను ఓపెన్ చేస్తారా, బుక్. బుక్ను ఓపెన్ చేస్తాం కాబట్టి ఓపెన్ యువర్ బుక్ అంటారు కనుక ఓపెన్ యువర్ బుక్ అని రాయాలి. ఓకే. రింగ్ ద బెల్, షట్ ద డోర్, కాంబ్ యువర్ హెయిర్, ఓపెన్ యువర్ బుక్. Match the words with the pictures. Here some pictures are given. We have to match the words with pictures. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ని కింద ఇచ్చిన వర్డ్స్తో మ్యాచ్ చేయమన్నారు. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, బ్రష్ని మ్యాచ్ చేస్తారు వాళ్ళే. ఓకే. నెక్స్ట్ బ్యాగ్. బ్యాగ్ ఎక్కడ ఉంది, ఇది బ్యాగ్, మ్యాచ్ చేయండి. ఓకే. కోమ్. షూస్ ఎక్కడ ఉన్నాయి, SHOES, షూస్ ఆర్ హియర్. సోప్, దిస్ ఇస్ ఏ సోప్. ఓకే. ఈ విధంగా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ బిగిన్ ఈచ్ సెంటెన్స్ చూసింగ్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద బాక్స్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో కరెక్ట్ వర్డ్ చూస్ చేసి కింద ఉన్న బ్లాంక్స్ని రాయమన్నారు, కంప్లీట్ చేయమన్నారు. ఓకే. ఫస్ట్ మీకు ఇచ్చిన దానికి మీనింగ్స్ చూద్దాం. వర్డ్స్ ఏమేమి ఇచ్చారు, వాష్ అంటే కడగడం. వాష్ అంటే ఏంటి, కడగడం లేదా క్లీన్ చేయడం. పాలిష్ అంటే మెరుగు పెట్టడం, బాగా మెరిసేలా చేయడం అనమాట. పేర్ అంటే తొక్క తీయడం లేదా తోలు వలచడం లేదా పొరలుగా తీయడాన్ని ఏమంటారు, కట్ చేయడాన్ని ఏమంటారు, పేర్ అంటారు. బ్రష్ చేయడం తెలుసు కదా అందరికీ. ఓకే. ఫస్ట్ చూడండి, ఫస్ట్ బ్లాంక్ ఇచ్చాడు. యువర్ నెయిల్స్ ఏం చేస్తారు, దీంట్లో కట్ చేస్తున్నాడు. ఇక్కడ అబ్బాయి చూసాడా, నెయిల్స్ కట్ చేస్తున్నారు, దాన్ని ఏమంటాం అనుకున్నాం, పేర్. అంటే ఫస్ట్ బ్లాంక్లో ఏం రాయాలి, పేర్, PARE, పేర్, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ యువర్ టీత్ని ఏం చేస్తాం, బ్రష్ చేస్తాం. బ్రష్ యువర్ టీత్, BRUSH, బ్రష్ యువర్ టీత్. షూస్ ఏం చేస్తారు, పాలిష్ చేస్తారు, POLISH, పాలిష్ యువర్ షూస్. హ్యాండ్స్ ఏం చేస్తాం, వాష్ చేసుకుంటాం. వాష్ యువర్ హ్యాండ్స్. ఈ విధంగా కరెక్ట్ వర్డ్స్ని చూస్ చేసి రాయాలి. అంటే ఫస్ట్ మీరు వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి.